నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సత్య విజయకిటిరావు. రుమటాలజీ, డయాబెటాలజీ, జనరల్ ఫిజిషియన్, రిక్రూటెడ్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ యాజ్ ఎ మేజర్. ఈ ఔషధిని శ్రీకాంత్ గారు ఈజ్ ఏ ఐటీ గుడ్ ఇంజనీర్ ఆల్సో ఒకే ప్లాట్ఫామ్లో, అంటే ఎలా అంటే ఆయుర్వేదాన్ని, హోమియోపతిని, యునానీని, న్యూట్రిషన్ని, పంచకర్మతో ఈ మోడర్న్ జమానాలో, అంటే మోడర్న్గా బతుకుతున్నటువంటి ఈ ఫాస్ట్ యుగంలో చాలా విషయాలు మనం కోల్పోతున్నాం. ఉదాహరణకి ప్రతి కంపెనీ తన ప్యాకింగ్లు తయారు చేసి మన జీవితాలతో ఆడుకుంటుందనే విషయం చాలామందికి తెలియదు. చాలా రకాల కెమికల్తో ఉన్నటువంటి ఆ నూనెలు ఉండడం వలన మన హెల్త్ పాడవుతుంది. ఇంతే కాకుండా ప్రతి పెద్ద సిటీలో కూడా మనకి విపరీతమైనటువంటి పొల్యూషన్ నుండి లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కావాలంటే చూడండి, 96% క్రానిక్ పల్మరీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, డస్ట్ ఎలర్జీ పల్మరీ డిజార్డర్ వచ్చి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి స్కిన్ కూడా పాడవుతుంది. తన అందాన్ని పాడు చేసుకున్నారు. ఇవన్నీ బేస్లో పెట్టుకొని మేమందరం ఒక ప్లాట్ఫామ్లో వచ్చి ఒకే జాగాలో న్యూట్రిషన్, ఆయుర్వేదము, హోమియోపతిని, తర్వాత యునానీ మెడిసిన్తో ఉన్నటువంటి ఈ ప్రకృతి వైద్యముతో ఇమిడి ఉన్నటువంటి ఈ వైద్యశాలని ప్రారంభం చేశాము. సో ఇప్పటి వరకు డాక్టర్స్తో మాట్లాడాము, అలాగే థెరపిస్ట్తో మాట్లాడాము. ట్రీట్మెంట్ ఏంటి, ఇక్కడ ఏమేమి ట్రీట్ చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనం అడ్మినిస్ట్రేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ పాపిరెడ్డి గారు అని చెప్పేసి ఉంటారు. సో ఈయనే అన్నీ కూడా, అంటే మెడిసిన్స్ కానివ్వండి, అలాగే అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కూడా అన్నీ ఈయనే మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఆయన అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అసలు అంటే అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, అండ్ మెడిసిన్స్ ఇవన్నీ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అపాయింట్మెంట్ వచ్చిన వెంబడే డాక్టర్ దగ్గరికి పంపిస్తాం మేడం. మేము ప్రిస్క్రిప్షన్ నేమ్ రాసి, ఫోన్ నెంబర్ రాసి, ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూయించుకొని ఇక్కడికి వచ్చి మెడిసిన్స్ తీసుకొని వెళ్తారు. ఒకవేళ వాళ్ళకు రకరకాల పేషెంట్స్, ఒకవేళ హోమియోపతి డాక్టర్ అంటే హోమియోపతి డాక్టర్కి పంపిస్తాము, ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి పంపిస్తాము. లేదు వేరే పేషెంట్ పంచకర్మ కూడా వచ్చే పేషెంట్ థెరపీ రూమ్లోకి పంపించి అక్కడ పంచకర్మ చేయిస్తాం. సార్ ఇక్కడ ఇన్ని అంటే ప్రకృతి వైద్యానికి సంబంధించి ఆయుర్వేదిక్ కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఇలాగా అన్నీ ఉన్నాయి కదా, అన్ని రకాల మెడిసిన్స్ ఇక్కడ దొరుకుతాయా? మ్యాక్సిమం అన్ని రకాల మెడిసిన్స్ పెట్టాము. సరే కొద్దిలో ఉండొచ్చు, అన్ని చెప్పడానికి రాదు, కొన్ని లేకపోవడానికి కూడా ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే 90%, 95% అయితే అవైలబిలిటీ ఉన్నాయి. లేకుంటే ఒకవేళ ఏదైనా పేషెంట్కి అవైలబిలిటీ లేదు అంటే ఆయన దగ్గర ఉన్న మెడిసిన్ పేరు నేమ్ రాసుకొని, ఫోన్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ డే రోజు తెప్పించి కాల్ చేసి వచ్చి తీసుకొని వెళ్తారు. వెల్కమ్. సో చూసారు కదండి, ఔషధి ప్రకృతి వైద్యానికి నయం కాని రోగం అంటూ ఏమీ లేదు. సో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వన్ స్టాప్ ఫర్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆయుర్వేదిక్లో, అలాగే హోమియోపతిలో, యునానీలో, అలాగే న్యూట్రిషన్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు. సో ఇక్కడే అన్నీ కూడా దొరుకుతాయి, అంటే ఇక్కడే ట్రీట్మెంట్స్ ఉంటాయి, అలాగే థెరపీస్ కావాలంటే థెరపీస్ ఇక్కడే చేస్తారు, అలాగే మెడిసిన్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా రావాలి అని అనుకుంటే ఇక్కడికి హైదరాబాద్ వాసులు అయితే ఇక్కడికి వచ్చి మీరు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. లేదు మేము దూరంగా వేరే స్టేట్లో, వేరే కంట్రీలో ఉన్నామంటే డాకో 360 అని చెప్పేసి వీళ్ళ యాప్ కూడా ఉందండి. సో దాని ద్వారా ఆన్లైన్ ద్వారా డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. సో ఇదండి ఇవాళ ప్రత్యేకమైన స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ. ఇప్పుడు ఉన్న రోజులలో మిడిల్ క్లాస్ పీపుల్స్ చాలా ఉన్నారు. అంటే ఈ చుట్టుపక్కల కాలనీలు నాకు తెలిసి ఒక 40-50 కాలనీలు కాకుండా వందల కాలనీలు, మెయిన్గా మిడిల్ క్లాస్ పీపుల్స్ మెజారిటీ ఆఫ్ ద ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయినప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అత్యంత ఖరీదైన కాబట్టి భయపడుతారు. సో వాళ్ళు వెళ్ళలేకపోతారు. వాళ్ళ గురించి మేము ఔషధి హెల్త్ సర్వీస్ ద్వారా అన్ని రకముల వ్యాధులకు, మోకాలు నొప్పులకు, నడుము నొప్పులకు, పైల్స్కి కానీ ఇంకా అనేకమైన ప్రాబ్లమ్స్కి ఔషధి హెల్త్ సర్వీస్ ద్వారా మేము చాలా తక్కువ ఖర్చుతో, ఎందుకంటే మేము 30-40 సంవత్సరాల నుంచి మేము ప్రజల యొక్క సేవ చేస్తున్నాం కాబట్టి మాకు ఈ ఆలోచన కలిగింది. అంటే మేము కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఖర్చు భరించలేక చాలామంది వాళ్ళ యొక్క బాధలు చూసి
మేము ఈ ఔషధి ద్వారా అన్ని వ్యాధులకు ఆయుర్వేదిక్, హోమియో, యునాని, న్యూట్రిషన్ తరఫున మేము అన్ని వ్యాధులు చాలా తక్కువ ధరలో ప్రజలకి అందిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా చేస్తున్నాం. మేము అనేక మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఫెవికోల్ కంపెనీ అంటే పెడిలైట్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళ యొక్క ఈవెంట్లో మేము 2000 ప్రజలకు మేము ఆ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మేము అనేక సార్లు కాలనీలో ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు, తర్వాత అనేక క్యాంపులు కూడా కండక్ట్ చేసి ఫ్రీగా మెడిసిన్స్ మాకు ఇచ్చే కంపెనీ ఫ్రీ మెడిసిన్స్ అన్ని వాళ్ళకి ఫ్రీ కన్సల్టెంట్ డాక్టర్స్ ద్వారా చూపించి ఆ వైద్యానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తే వాళ్ళు కూడా తక్కువ అది మాకు నయమైంది అని చెప్పి మా దగ్గరికి రావడం కూడా జరిగింది. సో ఇలా అనేక పబ్లిక్కి మేము తక్కువ ధరలో పంచకర్మ కానీ, మోకాలు నొప్పులకు కానీ, నడుము నొప్పులకు కానీ, పైల్స్కి కానీ, ఇంకా సర్వ రోగ నిరోధని అన్నిటికి కూడా మేము ఇస్తాం. ఇంకా దాంట్లోనే ఇది ఏంటంటే చిన్నపిల్లలకు చురుగ్గా ఉండాలి, వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. సో ఆ యొక్క మెడిసిన్స్ కూడా మనము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి మంచి తెలివితేటలు రావాలంటే సంవత్సరం నుండి 15-16 సంవత్సరాల వరకు స్వర్ణ ప్రసన్నం నెలకు ఒక్కసారి వేసుకుంటే అది పుష్యమి నక్షత్రం రోజున మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే సూర్యోదయం నుంచి సూర్య అస్తమి వరకు అది వేస్తుంటారు మా ఇక్కడ. అది వేసుకుంటే పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు, వాళ్ళు ఆరోగ్యం సమస్యలు ఏది రాకుండా కూడా కాపాడుతుందని చెప్పి ఇది పూర్వం కాలం నుంచి వస్తున్నది. మరి ఇప్పుడు దాన్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత మాకు ఇక్కడ మంచి డాక్టర్స్, డాక్టర్ సత్య గారు ఎండి, ఆయన రిటైర్డ్ ఆర్మీలో. తర్వాత కే హారిక గారు BAMS కన్సల్టెంట్, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, ఫిజిషియన్ అండ్ ENT స్పెషలిస్ట్. డాక్టర్ ఎన్ శ్రీనివాస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రిటైర్డ్, అతను కూడా చూస్తుంటారు. డాక్టర్ అవినాష్ గారు, తర్వాత డాక్టర్ అబ్దుల్లా గారు, వీళ్ళందరూ కూడా మాకు మంచి ప్రజలకి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చూసి వాళ్ళకి వ్యాధికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చి నయం చేస్తారు చాలా తక్కువ ఖర్చులో. పేద ప్రజల్ని ఉద్దేశించుకొని తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్కి మా యొక్క సర్వీసు, ఈ అమూల్యమైన సర్వీస్ యూజ్ చేసుకోవాలని ప్రజలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణప్రాసన. సో ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి 16 ఏళ్ల వరకు అంటే పిల్లలు చురుగ్గా ఉండాలన్నా, ఫాస్ట్గా యాక్టివ్గా ఉండాలన్నా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదన్నా కూడా ఇది ఇప్పటి నుంచే కాదండి, అనాది కాలం నుంచి వస్తుంది. కాకపోతే మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ ఎక్కువ దీనిపైన శ్రద్ధ చూపిస్తున్నారు, పిల్లలకి వేయిస్తున్నారు. సో ఇది ఒక ప్రత్యేకమైన అంటే పిల్లలకి అవసరమైందనమాట. సో దీన్ని మీరు పిల్లలకి వేయించాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కానివ్వండి, లేదంటే డిస్క్రిప్షన్లో అంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ నెంబర్స్కైనా సరే కాంటాక్ట్ చేసి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ప్రత్యేకంగా అనాది నుంచి వస్తుంది కాబట్టి పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వాళ్ళకి ఆరోగ్యపరంగా కానివ్వండి, చదువులో కానివ్వండి యాక్టివ్గా ఉంటారు, ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు.